ఒకవేళ తన పార్టీ పెట్టే అవకాశం లేదు. మరి ఎందులో చేరుతుంది అంటే చేరితే గీరితే తప్పకుండా బీజేపీలోకి వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా. అంతే, ఇంకొక మార్గం లేదు తనకి. బీజేపీకి వెళ్ళడానికి మార్గం సుగమంగా ఉంటుంది ఆవిడకి. ఎందుకంటే వాళ్ళు చేర్చుకుంటారా తర్వాత విషయం. సరే నేను చెప్తున్నాను, అప్పుడు చేర్చుకోవద్దని చెప్పిన రూల్స్ ఏం లేవుగా. ఇప్పుడు టీ రాజేంద్ర ఇప్పుడు మనకి ఆయన ఎట్లా వచ్చారు, రాజేంద్ర గారు ఎట్లా వచ్చారు? రాజేంద్ర గారు ఈ పార్టీలో ఉన్నారు ఇప్పుడు. ఆయన ఇప్పుడు ఎంపీగా నిలబడ్డారు కదా. ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ కూడా అనుకున్నారు ఆయన ఏకంగా. ఆలోచించండి, అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఈ అమ్మాయి కూడా ఆ పార్టీ నుంచి వచ్చింది కదా, తప్పకుండా ఈ అమ్మాయిని కూడా ఆ పార్టీకి ఆహ్వానించే అవకాశం ఉంటుంది. ఒకవేళ చేరితే దాంట్లో చేరాల్సిందే. ఎందుకంటే భారతీయమైనటువంటి ఉన్నతి కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళతో సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అందులో పార్టీ లీడ్లో ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ అమ్మాయికి ఉంటుంది తప్ప సొంతంగా పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు కష్టము, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కష్టం. చేస్తుండొచ్చు, పోటీ చేసే అవకాశం ఉండొచ్చు, కానీ గెలవడం కష్టం. ఈ దెబ్బ కూడా తగిలిన తర్వాత తన మాటల్లో మార్పు రావడం వల్ల సొంత ఇంటికైనా వెళ్ళడము, లేదంటే బీజేపీ లాంటి పెద్ద గొడుగు కిందికి తను వెళ్ళి తన ఉనికిని కాపాడే ప్రయత్నం చేయవచ్చును అనేది నేను చెప్పే సామీకరణాలు. ఎందుకంటే